వెల్కమ్ టు ఆల్. ఈరోజు వీడియోలో తన పేరు కూడా రాయలేని స్థితి నుండి ఒక విద్యార్థి మా పాఠశాలలో చేరి ఏ విధంగా 10వ తరగతిలో 585 మార్కులు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 465 మార్కులు 470కి తెచ్చుకోగలిగాడు, దాని వెనుక విద్యార్థి కృషి ఏమిటి, మా కృషి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆ విద్యార్థి పేరు ప్రదీప్ కుమార్. వాళ్ళ నాన్నగారి పేరు సుధాకర్. ఆయన చిన్న బిజినెస్ చేస్తుంటారు. వారు నంద్యాలలోని సాదిక్ నగర్లో నివాసం ఉంటారు. ఆ అబ్బాయి 6వ తరగతిలో మా పాఠశాలలో చేయడానికి వచ్చాడు. అంతవరకు సుమారుగా 8 సంవత్సరాల చదువు కంప్లీట్ చేశాడు. నర్సరీతో మొదలు పెట్టుకుంటే 5వ తరగతి వరకు. ఎలా వచ్చాడంటే మీరు చూస్తున్నారు, కనీసం తన పేరు ప్రదీప్ కూడా రాయలేని స్థితిలో వచ్చాడు. కేవలం తన పేరు ప్రదీప్ 6వ తరగతిలో చేరడానికి వచ్చాడు. ఇంకా అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితిలో చేరడానికి వచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయి చిన్న చిన్న పదాలు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ దేనిలో కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా చేరాడు. తెలుగులో కనీసం పేరు రాయలేకపోయాడు. వాళ్ళ నాన్న పేరు రాదు. పేరే 6వ తరగతి. ఇది ఒకటి గమనించాలి మీరు. తర్వాత ఇంగ్లీష్లో కూడా చిన్న చిన్న పదాలు, వెరీ వెరీ స్మాల్ థింగ్స్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో వచ్చే చిన్న చిన్న వర్డ్స్ కూడా రాయలేకపోతున్నాడు. హిందీ అయితే నిల్, ఈవెన్ హిందీలో వర్ణమాల కూడా రాలు ఆ అబ్బాయికి. అటువంటి పరిస్థితిలో వచ్చాడు ఆ అబ్బాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక్క అడిషన్ మాత్రం చేయగలిగాడు. సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఈవెన్ టేబుల్స్ కూడా 12 ఏమో రాసినట్టున్నాడు. 12 వరకు మాత్రమే. అది ఆ అబ్బాయి స్టేటస్. ఆ అబ్బాయి రిపోర్ట్ రాశాను చూడండి ఏ విధంగా ఉన్నాడు చేరినప్పుడు. వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా మేమేం చేస్తామంటే ప్రతి ఒక్క విద్యార్థిని తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని వారిని డెవలప్ చేస్తాం. ఇప్పుడు చదువు వచ్చిన వారికి అందరూ, ఎవరైతే చదువులో వెనకబడ్డారో వాళ్ళ పైన శ్రద్ధ పెట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి, దేనిలో వెనుక ఉన్నారో చేసి నిరంతరం మేము డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎవరైతే పెద్ద పెద్ద స్కూల్ అనుకుంటున్నారో అక్కడ కేవలం టాప్ సెక్షన్ కొంతమంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకొని వాళ్ళను మాత్రమే దృష్టి పెట్టి అదేదో రిజల్ట్ చూపిస్తుంటారు. మిగిలిన సెక్షన్స్ అంతా ఓకే ఏమనుకుంటుంటారు, చిన్న స్కూళ్ళల్లో అయితే చదువు రాలేదంటే స్కూల్ ఫాల్ట్, అదే పెద్ద స్కూళ్ళలో చదువు రాకపోతే స్కూల్ ఫాల్ట్ కాదు, అక్కడ విద్యార్థి ఫాల్ట్. ఆ రకంగా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అయినంత కాలం ఇలానే ఉంటుంది. ఇక ప్రదీప్ విషయానికి వస్తే, ఆ స్థితిలో చేరిన అబ్బాయి ఇప్పుడు ఏ విధంగా రాయగలుగుతున్నాడు, రాస్తున్నాడు చూడండి. అదే స్క్రీన్ పైన చూపిస్తున్నాము. మిస్టేక్స్, వితౌట్ ఎనీ మిస్టేక్స్. అవి ఎగ్జామ్ పేపర్స్, ఆ అబ్బాయి రాసిన ఎగ్జామ్ పేపర్స్ యొక్క రైటింగ్ అండ్ ఆల్సో ఆన్సర్స్ అవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ. ఆ విధంగా మేము ప్రతి ఒక్క విద్యార్థిని తీసుకొని డెవలప్ చేస్తున్నాము. ఆ విధంగా పేరు రాయలేని స్థితిలో వచ్చిన ప్రదీప్ 10th 585 మార్క్స్ వచ్చాయి. మీరు చూడొచ్చు ఆ మార్క్స్ లిస్ట్. అండ్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో 465 మార్క్స్ వచ్చాయి. ఈవెన్ కర్నూలు, నంద్యాల డిస్టిక్లో ఆ అబ్బాయి టాప్ ఉన్నాడు, 465 మార్క్స్. ఇది ఎలా సాధ్యమైందంటే ఆ అబ్బాయి కూడా బాగా ఇంట్రెస్ట్ పెట్టాడు, చెప్పినది టైంకి నేర్చుకోవడం చేశాడు. అండ్ ఆల్సో మా గైడెన్స్, దానివల్ల ఆ అబ్బాయి ఈ రకంగా సక్సెస్ సాధించడం జరిగింది. ఫ్యూచర్లో తప్పకుండా ఆ అబ్బాయి మంచి పొజిషన్కి వెళ్తాడు. ఇక్కడ ముఖ్యంగా ఒకటి పేరెంట్స్కు నేను చెప్పాలనుకున్న రిక్వెస్ట్ ఏమంటే, కర్నూలు, నంద్యాల డిస్ట్రిక్ట్స్లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, లక్షలు ఫీజులు కట్టించుకునే స్కూల్స్ ఉన్నాయి. అక్కడ చదివిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకు రాలేదు, ప్రదీప్కి ఎందుకు వచ్చాయి ఇంటర్లో?
అది కూడా 6వ తరగతిలో చేరారు అంటే గమనించాలి. దయచేసి పేరెంట్స్ అందరూ ఏదో పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, లేదా ప్రెస్టేజ్ కోసము పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కువ ఫీజులు అనే కాన్సెప్ట్ కాకుండా మీ ఇంటికి దగ్గరలో ఏ స్కూల్ ఉంది, చిన్న స్కూల్ ఎక్కడైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు పట్టించుకుంటారో, స్ట్రెంత్ ఎంత తక్కువ ఉంటే అలాంటి స్కూల్లో చూసుకొని మీ పిల్లల్ని చేర్పించవలసిందిగా నా మనవి. అది మా స్కూల్ అనే కాదు, ఏ స్కూల్ అయినా కావచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే పెద్ద పెద్ద స్కూల్ అనుకుంటున్నారో అక్కడ కేవలం కొందరిని మాత్రమే పట్టించుకుంటున్నారు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చూడండి, మీరు ఎంతవరకు వాళ్ళు ఏ క్యాంపస్లో వచ్చింది చూపిస్తారా? చూపించరు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది, 30-40 వేల మంది విద్యార్థుల్లో ఒక 100-200 మంది మార్కులు కామన్. అది గొప్పతనం, పిల్లల గొప్పతనం అది. కాబట్టి ఇవన్నీ గమనిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.